అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ గా మెహందీ, సంగీత్ అండ్ హల్దీ అన్నమాట. మా మామయ్య కొడుకు పెళ్లి అయితే జరిగింది. సో రీసెంట్ గా విజయవాడ అయితే వెళ్ళాము. సో అక్కడ తీసిన వీడియో అన్నమాట. సో చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన రోజు ఈవినింగే స్టార్ట్ చేశారు మెహందీ. సో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ మెహందీ పెట్టించారనమాట. ఇంకా అది మెహందీ పెట్టేసుకొని మేమైతే ఎగరడానికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూస్తుంటే ఒక సపరేట్ గా ఒక ఆమెను పిలిపించారు. సో ఆమె పెట్టారనమాట అందరికి. సో అలా డిజైన్స్ అయితే సెట్ చేసేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. డాబా పైనే సెటప్ అయితే ప్లాన్ చేశారు. ఆ సెటప్ కూడా చాలా సింపుల్ గా, క్యూట్ గా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంట్లో వాళ్ళ వారికి అందరికి. సో అందువల్ల అంత కంజెస్టెడ్ గా అనిపించలేదు. అండ్ ఇంకా మా చిందులైతే మామూలుగా లేదు. డాన్స్ వచ్చినా రాకపోయినా గ్యాంగ్ లో దూరిపోయి వేసేయడమే అనమాట. సో మేమందరం కూడా కజిన్స్, మా అమ్మమ్మ తాతయ్య సైడ్ అనమాట. మా మమ్మీ వాళ్ళ తరపు కజిన్స్ అందరూ. సో మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుకు మ్యారేజ్ ఇప్పుడు జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక మామూలు గెంతులు గెంతలేదు. బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఆ రోజు. సో అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాము. ఎందుకంటే మన లైఫ్ లో ఎప్పుడో ఒకసారి వచ్చే ఒక అరుదైన సంగతనే చెప్పాలి. ఆల్మోస్ట్ మా సిస్టర్ మ్యారేజ్ తర్వాత 8 years తర్వాత మళ్ళీ మేమందరం కలిసి ఇలా ఎంజాయ్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇది చాలా మెమరబుల్ గా ఉండాలని వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారు. మేము అలా సో చూసారు కదండి మా గెంతులు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మా మామయ్య వాళ్ళ పెద్ద కొడుకు అయితే చిన్న సర్ప్రైజే ప్లాన్ చేశాడు. సో ఇలా చిన్నప్పటి నుంచి పిక్చర్స్ అన్ని కలెక్ట్ చేసి వాటిని ప్రొజెక్టర్ పెట్టి వాటిని డిస్ప్లే చేశాడు అనమాట. సో చాలా బాగా అనిపించింది. చాలా సర్ప్రైజింగ్ గానే చెప్పాలి. ఎందుకంటే నేను చాలా వరకు అక్కడ డిస్ప్లే చేసిన పిక్చర్స్ నాకే తెలీదు ఎప్పుడు తీశారు ఏంటనేది. సో అన్ని రికాల్ చేసుకుని ఓకే ఈ ఇయర్ లోనా, ఇప్పుడా, వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు అలా మాట్లాడుకున్నాం అనమాట. సో చాలా ఒకసారి అలా మెమరీస్ అన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది. సో చాలా బాగా అనిపించింది. ఆ నైట్ అయితే మామూలుగా లేదు. ఇక పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేసాము. సో చూస్తున్నారు కదా అందరూ ఎంత హ్యాపీగా మేము ప్రొజెక్టర్ చూస్తున్నాము. వచ్చేసాము డే 2 హల్దీ రోజు. సో అందరికి చాలా ఇష్టమైన రోజు. అందరు చూసారు కదా, పసుపు బట్టల్లో మెరిసిపోతున్నారు. డెకరేషన్ అయితే చాలా క్యూట్ గా అండ్ సింపుల్ గా, ఎలిగెంట్ గా అనిపించింది. మేమైతే లేట్ చేయకుండా చకచక అందరం పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మా చిందులు అయితే మామూలుగా లేవు. చూసేయండి మీరే ఎలా ఉందో. ఎక్కడికి వెళ్ళినా సరే అండి, ఇలాంటి ఎంజాయ్మెంట్ కి అయితే డెఫినెట్ గా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వెళ్ళిన 2 రోజులు మనకున్న బాధలు, కష్టాలు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా మన కజిన్స్ తో, మన రిలేటివ్స్ తో, అలాగే పిల్లలతో చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎవరైనా సరే మీకు మ్యారేజ్ కనుక ఉంది అంటే, మన చుట్టాల్లో ఎవరిదన్నా మ్యారేజ్ పిలిచారు అంటే కుదిరితే గనక డెఫినెట్ గా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ ఆ రోజులు అయితే మళ్ళీ రావు. మనం ఎంజాయ్ కూడా చేయలేము. సో తర్వాత మన 10 ఏళ్ళ
తర్వాత ఆ పెళ్లికి వేరే వాళ్ళ పెళ్లికి వెళ్దామన్నా సరే మన దగ్గర ఓపిక ఉండదు, ఆ టైంకి మనకు కుదరచ్చు కుదరకపోవచ్చు కూడా. సో కుదిరితే మాత్రం ఏ పెళ్లి మిస్ అవ్వద్దు, వెళ్ళి డెఫినెట్ గా ఇలాగ అందరితో చక్కగా ఎంజాయ్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఆ 3 రోజులు వాళ్ళు పెట్టిన పప్పన్నం తినేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేయండి. మేమైతే అలాగే చేసాము. సో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అలాగే మా పిల్లలు కూడా చక్కగా అందరితో కలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఓడు ఈ సత్యత్త, అచ్చి అత్త, అనుష పిన్ని అనుకుని వాళ్ళ పేర్లు ఇంకా గుర్తుపెట్టుకుని అవన్నీ చెప్తున్నాడు అనమాట. అంటే పిల్లలకు కూడా అది ఒక మెమరీలా ఉండిపోతుంది, రేపు పెద్దయ్యాక ఓకే వీళ్ళ పెళ్లికి వెళ్ళాము వాళ్ళ పెళ్లికి వెళ్ళాము అనేసి. సో అందువల్ల డోంట్ మిస్ ద మ్యారేజెస్. చిన్న చిన్న చేద్దాం భయ్యా సార్ కొంచెం ఫోన్ వెనక పెట్టండి, మీరు సార్ కొంచెం ఫోన్ వెనక పెట్టండి. మేడం సైడ్ నుంచి పోయాలి. ఓకే పోయండి. ఆ రోజు నేను అప్పుడు ఇష్టానికి మారుస్తాను. అది నీ గప్పు సో మా ఓడైతే మొత్తం ముద్దయిపోయాడండి, మొత్తం తడిపేశాము. వాడికి ఎక్కడ జలుబు చేసేస్తుందో అని మా టెన్షన్. సో ఫైనల్ గా అయితే ఇంకొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేసాను. ఇవన్నీ మా ఫోన్ లో తీసినవి, చూసేయండి. సో చూసారు కదండి వీడియో. సో నేనైతే ఇంకా చాలా క్యూట్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయానని బాధ అయితే ఉంది, కానీ నేను ఎంజాయ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల నాకు దొరికిన కొన్ని పిక్చర్స్ అయితే నేను పెట్టాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.